వాలీబాల్, ఫుట్బాల్, బాక్సింగ్, కరాటే, డ్యాన్స్, స్విమ్మింగ్, డ్రాయింగ్ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని ఉంటుంది పిల్లలకు. అయితే రోజంతా స్కూల్, తర్వాత ట్యూషన్, హోంవర్కులతో బిజీ షెడ్యూల్. ఆడుకోవడానికి సరిపడా సమయమే ఉండదు. అందుకే నచ్చింది చేసేయడానికి సరైన టైం సమ్మర్ హాలిడేస్. ఇందుకు తగ్గట్లుగానే పిల్లలు కూడా సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఫోన్, టీవీలకు బై చెబుతూ సమ్మర్ క్యాంపులకు హాయ్ చెబుతున్నారు. వినోదంతో పాటు విజ్ఞానము పొందుతున్నారు. అప్పట్లో వేసవి సెలవులొస్తే పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లడమో, స్నేహితులతో గడపడమో చేసేవారు. నేటి తరం పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేవారు వేసవి సెలవులను ఆట విడుపుగా భావించడమే కాదు, సరికొత్త అంశాలు నేర్చుకునేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఇందుకోసం వేసవి శిబిరాలను శిక్షణా కేంద్రాలుగా మార్చుకున్నారు. నచ్చిన క్రీడలు, కళల్లో ట్రైనింగ్ తీసుకుంటూ మెలకువలు నేర్చుకుంటున్నారు. పిల్లల తాకిడితో క్రీడా శిక్షణా శిబిరాలు కలకలలాడుతున్నాయి. ఫోన్లకు అతుక్కుపోకుండా మైదానాల వైపు బుడతల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా కోచ్లను పెట్టి మరీ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతోంది. సమ్మర్ క్యాంపులకు వచ్చేవారికి పోషకాలతో కూడిన స్నాక్స్ అందిస్తోంది. ఈ సమ్మర్ క్యాంప్కి రావడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్లో మెలకువలు నేర్చుకుని బయట జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఆడటానికి దోహదపడుతుంది. స్పోర్ట్స్లో వస్తే అన్ని పిల్లలతో కలిసి మానసిక ఉల్లాసం పొందుతారని, వినోదంగా ఉండి హ్యాపీ లైఫ్ని కొనసాగిస్తారని, ఇలాంటి సమ్మర్ క్యాంపులు అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పిల్లలకి చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే సమ్మర్ క్యాంపులో సెలవులు వచ్చిన కాడి నుంచి పిల్లలు ఫోన్స్ కానీ లేకపోతే టీవీస్కి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఇలాగ అలవాటు అయిపోతూ ఉంటారు. దాని నుంచి డీవియేట్ అవ్వడానికి మనకి సమ్మర్ క్యాంప్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఇక్కడ స్పోర్ట్స్ అనేది గెలవడం వరకే కాదు కదా, రెండు సైడ్స్ ఉంటాయి, గెలవడం, ఓడిపోవడం. వాళ్ళు ఓడిపోవడం కూడా నేర్చుకుంటారు. అది వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా ఉపయోగపడుతుంది. మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు బాధపడకుండా నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నించి గెలవాలని చెప్పే ఆలోచన వాళ్ళకి రావడానికి ఈ స్పోర్ట్స్ అనేది, సమ్మర్ క్యాంప్ అనేది ఇలాంటివన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. వేసవి క్రీడా శిబిరాల్లో చిచ్చర పిడుగుల్లా దూకుతున్నారు పిల్లలు. విజయవాడలో ఏ క్రీడా మైదానాన్ని చూసినా విద్యార్థులతో సందడిగా ఉంటున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్, జూడో, నెట్బాల్, కబడ్డీ, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లో తర్ఫీదిస్తున్నారు. శారీరక దారుఢ్యం కోసం ఎక్సర్సైజులు చేస్తున్నారు. పద్దాల బుక్స్ అంటే ఇక గేమ్స్ ఉండవు, ఫిట్నెస్ ఉండవు. ఇక్కడికి వచ్చాక ఫిట్నెస్, గేమ్ బాగా నేర్చుకోవచ్చు. సమ్మర్ క్యాంప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వాలీబాల్ నేర్చుకుంటున్నాను. మొత్తం అండరాము, అప్పరాము, సర్వీస్, ఇంకా 10 క్యాచెస్, ఇట్లా అన్నీ నేర్చుకుంటున్నాను. సమ్మర్ క్యాంప్కి రావడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి వాలీబాల్కి వచ్చి ఒక 4 years అవుతుంది. నేను బాగా డెవలప్ అయ్యాను. చిక్కీస్, ఎగ్స్ రోజుకి 6 రూపాయలు ఇస్తున్నారు. ఇలాగే ఫ్యూచర్లో కూడా చేస్తే మేము మంచి స్టేజ్లోకి వెళ్తాం. వేసవి సెలవులు ముగిసేలోపు నచ్చిన క్రీడల్లో రాణించాలని విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులైతే వ్యాపకాలను కాస్త పక్కన పెట్టి పిల్లల్ని సమ్మర్ క్యాంపులకు తీసుకొస్తున్నారు. వేసవి క్రీడా శిబిరాలతో ఫిట్నెస్ తో పాటు మానసికోల్లాసం కలుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో మన వాలీబాల్ సమ్మర్ క్యాంప్ పెట్టారు. మన కోచెస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూపించి మన ఇప్పుడు స్టేట్ మీట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ మీట్స్ కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మనకి రోజు బనానా, బటర్ మిల్క్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మా చిక్కీస్ కూడా. నేను ఇప్పుడు వాలీబాల్లో స్పైకింగ్ నేర్చుకుంటున్నాను. బాస్కెట్బాల్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది, హైట్ పెరుగుతాము, ప్లస్ కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. సమ్మర్ క్యాంప్ వల్ల మీరు చాలా కొత్తవి నేర్చుకోవచ్చు. ఇక్కడైతే చాలా మంది కొత్త వాళ్ళతో కలవచ్చు, మాట్లాడవచ్చు, ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. సమ్మర్ క్యాంప్లో మనం న్యూ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆడుకోవచ్చు, ఇంటరాక్టివ్ చేసుకోవచ్చు. వరల్డ్ మనకి అన్నీ నేర్చుకోవచ్చు మన సమ్మర్ క్యాంప్లో అయితే. అలాగే న్యూ ఫ్రెండ్స్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్లో చూసుకుంటే ఏం తెలుస్తుంది వరల్డ్ అంతా, బయట వరల్డ్. అందుకే ఫోన్ పక్కన పెట్టి ఎవరైనా సమ్మర్ క్యాంప్కి వస్తే బాగుంటుంది. back,